సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ కూడా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క నిన్న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లపై చర్చించారు. పాలమూరు డిండి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విన్నవించారు. 6.5 లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ ఉందని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా ఈ అంశాలను సీఎం, డిప్యూటీ సీఎం ప్రధానికి వివరించారు. తెలంగాణను ఆదుకునేందుకు తగిన ఆర్థిక చేయూత ఇవ్వాలని కోరారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది, హైదరాబాద్ బయలుదేరారు. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, నిన్న ఢిల్లీకి వచ్చినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి పర్యటన ఈ రోజు ముగిసింది. నిన్న ప్రధాని మోదీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు భేటీ అయ్యారు వీరిద్దరు కూడా. అయితే ఈ రోజు తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి దివాదాస్ మున్షితో భేటీ కావాలనుకున్నారు, కానీ సమయభావం వల్ల కలవలేకపోయారు. అయితే కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ బయలుదేరినటువంటి సీఎం, డిప్యూటీ సీఎంలు నిన్న ప్రధాని మోదీతో భేటీ కారణంగానే ఢిల్లీకి రావాల్సి వచ్చింది. తొలిసారిగా సీఎం గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీని సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా కలవడం జరిగింది. ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను వీరు దృష్టికి తీసుకొచ్చారు. పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం 2 రాష్ట్రాల్లోనూ ఒక్కో ప్రాజెక్టు జాతీయ హోదా కల్పిస్తామని ఆ యొక్క పునర్వ్యవస్థ చట్టంలో చెప్పారు. కాబట్టి అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించినందున తెలంగాణలో కూడా అదేవిధంగా పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కావాలని తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోగలిగాం. ఆ సమస్యలన్నింటినీ కూడా మేము ముందు చూస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2015 నుంచి 2021 వరకు ప్రతి ఏటా 450 కోట్ల రూపాయల చొప్పున 2250 కోట్లను కేంద్రం విడుదల చేసింది. అయితే 2019 నుంచి 2024 సంవత్సరం పెండింగ్ గ్రాంట్లు 1800 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. వాటిని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరడం జరిగింది. పెండింగ్ లో ఉంచినటువంటి 15 ఆర్థిక సంఘం నిధులు 2223 కోట్లు 23.54 కోట్ల రూపాయలు, అదేవిధంగా వాటిని కూడా వెంటనే విడుదల చేయాలంటూ ఆయన దృష్టికి తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో 14 రహదారుల జాతీయ రహదారులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 14 రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కూడా ప్రతిపాదన కూడా కేంద్రానికి పంపించాం. అందులో కేవలం 2కి మాత్రమే ఆమోదం తెలిపారు. మిగతా 12 డివిజన్ కి ఆమోదం తెలపాలి. ములుగులో ఉన్నటువంటి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కేంద్రం ఆమోదం తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరంలోనే ప్రవేశాలకు అనుమతి ఇచ్చేలాగా ఈ యొక్క చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పూర్వం ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం బయారు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చింది. దాన్ని వెంటనే నెరవేర్చాలి. అలాగే కాంచీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సింది. పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. దానికి అనుగుణంగా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకోవడం జరిగింది. 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం బెంగళూరు, హైదరాబాద్ లకు ITIR ను ప్రకటించింది. కానీ 2014లో కేంద్ర ప్రభుత్వం మారిన తర్వాత హైదరాబాద్ ITIR ను పక్కన పెట్టింది. వెంటనే ITIR ను కూడా వెంటనే పునరుద్ధరించాలని కోరారు. PM మిత్ర కింద గుర్తించినటువంటి 7 మెగా జౌలి పార్కుల్లో వరంగల్ లో ఉన్నటువంటి కాకతీయ మెగా జౌలి పార్క్ ను బ్రౌన్ ఫీల్డ్ పార్క్ గా ప్రకటించడంతో దానికి రావాల్సినటువంటి నిధులు రాలేదు. కాబట్టి వెంటనే దాన్ని గ్రీన్ ఫీల్డ్ గా మార్చాలి. ప్రతి రాష్ట్రానికి కూడా IIM మంజూరు చేయాలన్న ప్రతిపాదన ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు IIM లేనందువల్ల హైదరాబాద్ లో IIM చేయాలి. అందుకు తగిన స్థలం అందుబాటులో ఉంది. కేంద్రం కోరితే IIM స్థలం ఏర్పాటుకు కూడా అవసరమైన స్థలం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 సైనిక పాఠశాలలు రాష్ట్ర విభజనతో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో సైనిక్ స్కూల్ లేదు. కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సైనిక పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా
భారతీయ సైన్యానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నా కూడా దక్షిణాదిలో లేవు. పూణేలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాన్ని సికింద్రాబాద్ తరలించాలి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి తరలించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం కింద 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల విభజన, 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల అంశాలను కూడా పరిష్కరించాలి అని కూడా పేర్కొనడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఉమ్మడి భవన్ ఏదైతుందో దాని విభజన కూడా సహకరించాలంటూ కోరారు. మొత్తం 20 అంశాలతో ప్రధాని మోదీకి ఈ యొక్క ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిపైన ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా రాష్ట్రం ఈ యొక్క సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం నిన్న విలేకరుల సమావేశంలో తెలియజేశారు. సో ఈ కేంద్రం ఏ విధంగా ఆదుకుంటుంది అనేది కూడా చూడాలి. కేంద్రం ఇప్పుడు రాష్ట్రాన్ని ఆదుకునే దాన్ని బట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేసే అవకాశం ఉంటుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడు మరి ఏ విధంగా కేంద్రం ఆదుకుంటుందా లేదా అన్నది కూడా చూడాలి. లోక్సభ ఎన్నికలు కూడా త్వరలో రాని నేపథ్యంలో కేంద్రం కూడా తెలంగాణకు విధంగా సాయం చేస్తున్నటువంటి అవసరం ఉంది అన్నది రాజకీయ పార్టీలకు చెప్పినటువంటి మాట. ఏం చేయలేక